ఉస్మానియా యూనివర్సిటీలో వెంటనే జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు. ఓయూ పరిపాలనా భవనం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. నవంబర్ 1న చెల్లించాల్సిన జీతాలు ఇప్పటి వరకు రాలేదని మండిపడ్డారు. ఓయూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదన్నారు. ఇక తక్షణమే జీతాలు చెల్లించేందుకు సర్కారు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఈ కొనసాగల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ 1 తారీఖున బోధనేతర మరియు బోధన అధ్యాపకులకు ఉద్యోగులకు అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు గాని, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు గాని నేటి 7 తారీఖు వరకు కూడా మాకు ప్రభుత్వం చెల్లించలేదు. ఇక్కడ విశ్వవిద్యాలయం కూడా ఈ యొక్క అంశం మీద నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించింది. కాబట్టి ఈ 6 రోజులుగా అటు రిజిస్ట్రార్ గారిని, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫైనాన్స్ ఆఫీసర్ని, మరి వైస్ ఛాన్సలర్ గారిని కలిసే ప్రయత్నం చేసినాం. రిజిస్ట్రార్ గారికి సమస్యను మొత్తం దృష్టికి తీసుకెళ్లినాం. అయినప్పటికీ కూడా రిజిస్ట్రార్ గారు ఈ యొక్క సమస్య పట్ల సరైన విధంగా స్పందించకపోవడం, మరి అదేవిధంగా ఫైనాన్స్ ఆఫీసర్ కూడా సరైన విధంగా స్పందించకపోవడం, మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు మేము ఎన్నికైన నాటి నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి నూతనంగా ఎన్నికైన ఉద్యోగ సంఘాలను తేనెటి విధికి పిలిచి పరస్పర సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ కూడా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు తిలోదకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఉద్యోగ సంఘాలను సన్మానించుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది. గౌరవ వైస్ ఛాన్సలర్ గారు దాన్ని అధ్యక్షత జరుగుతుంది. దానికి కూడా సమయం ఇవ్వకుండా ఉద్యోగుల యొక్క సమస్యలని మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా మరి సార్ వివరించిన తీరు ఒక నియంత్రణతో పోకడ అనేది మనకు స్పష్టంగా